కంగువా మూవీ చూసాక ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. చూసేసానండి, ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక మొదలెడదామా? నమస్తే వీక్షకులారా, వెల్కమ్ టు చలనచిత్రం టాకీస్. మన ఛానల్కి కొత్తగా వచ్చింటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుణానుబంధం అనే వర్డ్ వినుంటారు కదండి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుందండి ఈ మూవీ కాన్సెప్ట్. నేను ఈ మూవీకి హెవీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళానండి. నా ఫ్రెండ్ గాడు అప్పటికీ చెప్తానే ఉన్నాడు, ఇదేదో తేడా కొడుతుంది సీనా అని. నేను ఆ బొక్కలే ఈడో పెసిమిస్ట్ గాడు ప్రతి దాంట్లో నెగిటివ్ ఎత్తుక్కుంటాడు అని చెప్పి, ఇంకా రివర్స్లో అరే సూర్యారా అక్కడ మూవీ ప్రమోషన్స్ ఏ రేంజ్లో జరుగుతున్నాయో చూసావా, డైరెక్టర్ ఇంటర్వ్యూస్ చూసావా, నాకైతే బాహుబలి వైబ్స్ వస్తున్నాయి. ఇంకా డైరెక్టర్ 2 parts అన్నాడు కాబట్టి బాహుబలి తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడు రా మా రోలెక్స్ అన్న. మూసుకొని ఎస్ సార్ ఓకే సార్ అనుకుంటూ వెళ్ళిపోవడమే మూవీకి అని బిల్డప్ ఇచ్చా. ఇంకా మూవీ వచ్చేసి 2 timelines జరుగుతుంది, ఒకటి ప్రెజెంట్ ఇంకొకటి ఫ్లాష్ బ్యాక్. మూవీ స్టార్ట్ అవడం ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ తో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ లో ఒక ల్యాబ్ లో పిల్లల మీద సూపర్ పవర్స్ ని తెప్పించే ఎక్స్పెరిమెంట్స్ చేసే ఒక ఫెసిలిటీ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక పిల్లాడు తప్పించుకొని సూర్య దగ్గరికి వస్తాడు. ఆ పిల్లాడికి సూర్యకి కనెక్షన్ ఏంటి అనే దానికి ఫ్లాష్ బ్యాక్ లో ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ రీజనింగ్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ ఇంకా కొంచెం మగధీర మూవీ రెఫరెన్సెస్ మిక్స్ చేసి రుణానుబంధం అనే టాపిక్ మీద ఉంటది ఈ మూవీ మొత్తం. ఇది చెప్పడానికి చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారండి మూవీ మొత్తం. స్టార్టింగ్ లో ఆ ల్యాబ్ లో ఏవో కన్వర్జేషన్స్ జరుగుతుంటాయి, స్క్రీన్ మీద ఏవో టైటిల్స్ వస్తుంటాయి, అవి మన మైండ్ రీడ్ చేసే లోపు సీన్ మారిపోతుంటది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో ట్రైబల్ కింగ్డమ్ లో 5 సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాటికి ప్రణవాది, కపాల, హిమ, సాగర, అరణ్య అని పేర్లు పెట్టి మధ్యలో రోమన్ ఎంపైర్ ని కూడా ఇన్వాల్వ్ చేసి ఏదో ఉంది ఈ మూవీలో అని చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ అంతేం ఉండదు అక్కడ. ఇంకా ఫస్ట్ 30 minutes స్టోరీ కనెక్ట్ చేయడానికి చాలా టైం వేస్ట్ చేస్తారు. కామెడీ అని, సాంగ్స్ అని, దిశా పటాని అయితే గ్లామర్ కోసం ఇంకా సాంగ్ కోసం పెట్టుకున్నారు అంతే. ఆ రోల్ ఇంకెవరితో అయినా చేయించుండొచ్చు. 30 minutes తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అని ఫీలింగ్ వస్తుంది, కానీ 10-15 minutes కూడా ఉండదు ఆ ఫీలింగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బేసిక్ గా ఉంటుంది. బీజిఎం లౌడ్ ఉంటుంది కానీ దానికి తగ్గట్టు కనెక్ట్ ఉండదు సీన్స్ లో. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అంతే ఉంటుంది ఆల్మోస్ట్. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సీన్ వస్తుంది, అది కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. స్క్రీన్ మీద విజువల్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటది, కానీ ఆడియన్స్ కి స్టోరీకి కనెక్ట్ కుదరదు అసలు మూవీ మొత్తంలో. సూర్యాని స్క్రీన్ మీద చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఈ మూవీ ఏంటి ఇలా అవుతుంది అని జాలి పడాలో అర్థం కాదు మనం. ఇంకా లాస్ట్ 5 minutes లో ఒక కేమే ఉంటుంది, దాంతో హై ఫీల్ అవుతాం, కానీ లాస్ట్ 5-10 minutes లో హై సీన్స్ పెట్టేసి హిట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం కష్టం. అన్ని మూవీస్ కి అలా వర్కౌట్ అవ్వదు. మొత్తానికి ఈ మూవీ నాకైతే ఒక డిసప్పాయింట్మెంట్ గానే ఉంటుందండి. ఇంకా సూర్య కోసం, విజువల్స్ కోసం, ఆ ట్రైబల్ వరల్డ్ బిల్డింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు ఒకసారి. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువగానే పెట్టుకొని వెళ్ళండి, అప్పుడైతే మీకు నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ మూవీ. మొత్తానికి సూర్య 1 man షో అండి ఈ మూవీ. బట్ ఆయన అంత మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఈ సినిమాని హిట్ చేసేంత భారం మొయ్యలేరేమో అనిపిస్తుంది నాకైతే. మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పీ ఈజ్ బ్యాక్ అని చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ శివ గారి విషయానికి వస్తే ఐఎమ్ సారీ టు సే దిస్ అండి, యూ హ్యావ్ ఫెయిల్ టు డెలివర్. దట్స్ ఆల్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ మంత్ ఎండ్కి 50 subscribers అవ్వాలని ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నా. మీరు కొంచెం దయ తెలిస్తే అది రీచ్ అయిపోతామండి. ఇంకా ఈ మూవీ చూసేసి ఉంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇవాళ నైట్ మట్కా మూవీ చూసేసి రేపు మార్నింగ్ లోపు రివ్యూ అప్లోడ్ చేసేస్తానండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.